చనిపోతారనేది కూడా తెలుసుకోవచ్చు. ఎలా అంటే చూడండి, అష్టమ స్థానాన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క మరణం డిసైడ్ అవుతుంది. ఓకే. ఇందులో ద్వితీయ స్థానము ద్వితీయాధిపతి, షష్టమాధిపతి, వ్యయాధిపతి యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు వానికి ఏదో ఒక హూనం వస్తుంది. ఓకే. ఈ దశ అంతర్దశలు క్యాలిక్యులేట్ చేయగలరు. దీంట్లో పాటు అష్టక వర్గాన్ని ఒకటి ఉంటుంది జ్యోతిష్యంలో. 010101 నంబర్ ఆఫ్ ఇట్లాంటివి ఉంటాయన్నమాట. అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే వాడు ఎంతకాలం బతుకుతాడనేది చాలా ఎగ్జాక్ట్ గా వస్తుంది. ఇప్పుడు యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ గారు ఆయనకు కూడా అయిపోయింది, టైం అయిపోయిందని యముడు వస్తారు. ఆయన నరసింహస్వామి గుళ్ళో కూర్చోంటారు. అందుకని చావు కొంచెం అదొక డాలర్ ఉంటుంది. ఆ డాలర్ కి యమపాసం తగిలి అది వెనక్కి వెళ్ళడము ఇలా జరుగుతుంటాయి కదా. ఇదంతా రియల్ లైఫ్ లో ఉండవండి. అంటే దీనిని ఏమంటారంటే అర్థవాద కథలు అంటారు అన్నమాట. అర్థవాద కథలు అంటారు. అంటే ఏంటి అంటే క్రియేట్ చేయడం అన్నమాట. క్రియేటివ్. ఇప్పుడు ఎప్పుడో సత్యయుగంలో జరుగుతాయి ఇట్లాంటివన్నీ. కృతయుగంలో త్రేత ఆ టైంలో జరుగునాయి. కానీ ఇప్పుడు నిజంగా మొన్న ఒక వీడియో చూశాను నేను. మొన్న ఎవరో శివలింగానికి ఇట్లే కలుసుకొని భయంకరంగా వాళ్ళు ఏదేదో చేస్తున్నారు. వీడి మనసులో ఎంత కుళ్ళు ఉందనేది శివునికి తెలుసు. ఇప్పుడు మీరు బ్యాడ్ గా ఉండి ఊరికి నన్ను వచ్చి ప్లీజ్ చేయమంటే నేను ఎందుకు చేస్తాను? ఫిజికలీ సంహౌ కొంచెం రిమూవ్ అవ్వచ్చు. బట్ సినిమాలో చూపించినట్టు పాశం రివర్స్ కొట్టడం ఇట్లాంటి కామెడీ ఏమి ఉండవండి అక్కడ.